నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామంలో ఎప్పుడో దాదాపుగా 30 సంవత్సరాల కిందట 40 సంవత్సరాల కింద పోయినటువంటి ఎస్ఆర్ఎంసీ కాలువ దగ్గర అదే కాలువ పోయినప్పుడు బిలుపులు ఈరోజు పిఎస్కే కంపెనీ వారు బిలుపుగా తయారు చేసి కొండ కంకర కాకుండా ఈ మట్టి కంకరను నేషనల్ హైవే పరిస్థితులు మనం చూస్తున్నాం. మేము ఒకటే తెలియజేస్తున్నాం, నేషనల్ హైవే అధికారులు ఎట్లా అనుమతులు ఇచ్చారో మీరు ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు కర్నూలు నుంచి గుంటూరు వరకు నేషనల్ హైవే తయారవుతా ఉంది. వేల టన్నులకు బరువులతో వాహనాలు తిరుగుతున్నప్పుడు ఇలాంటి నాసి రకమైనటువంటి కంకర్లు తోలి పిఎస్కే వారు చేతులు దులుపుకుంటున్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ విషయాలపై నేషనల్ హైవే అధికారులకు ఎన్నోసార్లు పత్రికాముఖంగా వినతి పత్రాలు ఇచ్చినా ఏదైనా ప్రచార మాధ్యమాల్లో వచ్చినా కూడా ఇంతవరకు కూడా నేషనల్ హైవే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. వేల కోట్ల రూపాయలకు పన్ను దక్కించుకొని నాశీరకమైనటువంటి కంకర్ను తోలి ఈరోజు నేషనల్ హైవే అధికారులు నిర్లక్ష్యం వల్ల పిఎస్కే వాళ్ళు కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది తొందరగా దీంట్లో రహస్యమైనటువంటి ప్రదేశంలో పోయి ఈ రహస్యమైన ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నారో సమాధానం చెప్పాలని నేషనల్ హైవే అధికారుల పేరు కూడా ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. నా పేరు స్వామి మరియా, ఎంఆర్పీ జిల్లా కమిటీ.